జీవన చావళీలు చారుమాన అభిదాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ జయధ్వానాలు దునియా అంతటా మోగాల్ని ఆశిస్తున్న ముఖ్యమంత్రి గారి సంకల్పానికి ప్రతిబింబంగా ఉన్న సభకు నమస్కరిస్తూ, మనం నదీ జలాల్ని గంగమ్మ తల్లి అంటాం. ఇది గంగాపురం. జడ్చర్లలో చెర్లున్నాయి, చెరువుల నీళ్లతోటే కడుపు నిండుతుంది పల్లెలకు. మరి పాలమూరులో పాలున్నాయి, మహబూబ్ నగర్ లో మహా దశ తెచ్చేందుకు జరుగుతున్న కృషి ఉన్న ఈ సభలో జనంపల్లి మన ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు వారి అధ్యక్షతన కార్యక్రమం సాగుతుంది. ఐ రిక్వెస్ట్ లోకల్ ఎమ్మెల్యే గారు. అందరికీ నమస్కారం. ఈరోజు జడ్చర్లకి విచ్చేసిన మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, వాకిటి శ్రీహరి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యేలు షాద్నగర్ ఎమ్మెల్యే ఈళ్లపల్లి శంకర్ గారికి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ అన్న గారికి, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారికి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ అన్న గారికి, కలకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి గారికి, అదేవిధంగా మేఘారెడ్డి గారికి, ఇంకా వివిధ ఎమ్మెల్యేలు వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా మాట్లాడే ముందు ఒక వీడియో సీఎం గారికి చూపించాలని చెప్పేసి ఒక వీడియో 2 నిమిషాల వీడియో తయారు చేసినాము. అదొక్కటి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయ నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 3 నెలల్లో ఇస్తామన్న పరిహారం 9 నెలలు గడిచినా ఇవ్వకపోగా అధికారులు చేపట్టిన సర్వే తప్పుల తడకగా మారడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదండపూర్ రిజర్వాయర్ పనులు అడ్డగింత, పరిహారం కోసం వల్లూరు గ్రామస్తులు ఆందోళన. భూములు సర్వే చేసి 3 ఏళ్లవుతున్నా నష్టపరిహారం, ఇండ్ల స్థలాలు చూపించడం లేదంటూ రాస్తారోకో చేశారు. సీఎంను కలిసేందుకు వచ్చిన నిర్వాసితుల్ని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ అధికారి ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇవన్నీ నిలదీసి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పి పొంగడమే ఉంది తప్ప కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. మేము ఎట్లాగా అయితే పిల్లల జలాలు తెచ్చుకోదాం సార్, ఇన్నేం చేయరు జనాలు. రేవంత్ రెడ్డి అనే నేను ఉదండపూర్ కింద ఉన్న విలేజెస్ R&R ప్యాకేజ్ ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు.
2022లో అధ్యక్ష అవార్డు పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ ఇవ్వలేదు, షిఫ్టింగ్ రాలేదు, ₹1 కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి నీళ్లు అందించడమే మా అందరి ముందున్న లక్ష్యం. దాన్ని పూర్తి చేస్తాం. మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిన్సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ల నుంచో మా ప్రాజెక్టుకు R&R సరైన న్యాయం జరగలే. న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన R&R నిధులు 100% మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. మలచిన పసిగా నిలిచేనా ఉదండపూర్ వాసులకు, ఇక్కడ విచ్చేసిన మన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా, అదే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి, ఉబేదుల్లా కొత్వాల్ గారికి, అదే సరితమ్మ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఎందుకు చూపించానంటే ఆనాడు ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఆ పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వచ్చి కుర్చీ వేసుకొని చేస్తా అని చెప్పి అసలు భూ నిర్వాసుల గురించి మర్చిపోయి ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పటివరకు ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూడలేదు, నిన్నటి నుండి ఈ రోజు వరకు పాలమూరులో ఉండి పాలమూరు అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి 12ంటికి ఫోన్ చేసి ఉదండపూర్కి వస్తాము, బహిరంగ సభ పెడతారా అని. నేను పెడతాను, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత IIIT శంకుస్థాపనకు వచ్చినారు, కానీ బహిరంగ సభ లేకుండే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మేమందరము ఆహ్వానిస్తాము, మేము ధన్యవాదం తెలుపుతాము సీఎం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి 2 రోజుల క్రితం నుండి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రైతులు రోజు, కానీ ఉదండపూర్ వాసులు రోజు బయటికి వచ్చి అక్కడ కొట్లాడుతుంటే కూడా ఏనాడు రాలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అంటున్నారు భయానికి వచ్చినాని. అరే మీరు మంత్రులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము 10 ఏళ్ళు భయపడలేదు,